హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 చూడని వాళ్ళకి ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా ఇస్తాను చూడండి. సో ఈరోజు అయితే మా అన్న ఇంకా వదిన వాళ్ళ బాబుది థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. అంటే 2 ఇయర్స్ అయిపోయి థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాడు. సో ఓన్లీ మా ఫ్యామిలీ వరకే సెలబ్రేట్ చేసుకుంటున్నాము చిన్నగా ఇంట్లో. సో ముందు పార్ట్ 1 కూడా ఒకటి పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ వీడియోలో అయితే మేము ఎలా రెడీ అయ్యాము అవన్నీ కూడా పోస్ట్ చేశాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది. ఇంకా బర్త్డే అయిన తర్వాత కేక్ కటింగ్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఇక్కడైతే ఇంకా పెద్దమ్మ, మమ్మీ, మామ, మేము వరకే ఉన్నామన్నమాట. ఇంకా చోటు, తిను, మా అన్నయ్య అండ్ వదిన అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. చాలా మంది కనెక్ట్ అవుతారు. అంటే స్మాల్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అలాంటి ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సో ఇదన్నమాట కేక్. సో మన అల్లుడు పేరు వచ్చేసి ఉస్మాన్ ఉమయ్యద్. ఈ కేక్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే, నాకంటే అంటే చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ, దాని మీద చేసిన డెకార్ కానీ ఇవన్నీ చాలా వర్త్ ఇట్ అనిపించింది. ఇది వచ్చేసి కేక్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. సో ఓవైసీ హాస్పిటల్ ఉంటుంది కదా, సో ఆ ఏరియాలో అయితే ఒక బేకరీ అంట. సో ఆ బేకరీ అన్నకు తెలుసు అని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళి తీసుకొని వచ్చాడు. 15 కిలోమీటర్స్ వెళ్ళాడు దాదాపు. ఆ 15 కిలోమీటర్స్ ఎందుకు వెళ్ళాడా, ఇక్కడ కేక్స్ దొరకవా అని అనుకున్నాం మేము కూడా. బట్ కేక్ చూసిన తర్వాత మాకైతే మొత్తం వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ పడింది. 500-600 పడిందంట. సో ఎంత బాగుంది కదా. ఆ కేక్కి ఆ ప్రైస్కి అసలు సంబంధం ఉందా చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నార్మల్ కేక్స్ చూసుకుంటేనే మనము 800 ఉంటుంది పర్ కేజీ. సో ఈ కేక్ వచ్చేసి 600 అంట. సో మీకు ఎలా అనిపించిందో కేక్ కింద కమెంట్ చేసేయండి. ఇంక ఇక్కడైతే మనం బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దాం. సో నార్మల్గానే పిల్లలు చాలా క్రాంకీగా ఉంటారు. ఇంకెంతమందిని ఒకటేసారి చూసిన తర్వాత ఇంకా క్రాంకీ అయిపోయాడు అనమాట వీడు. సో కొంచెం సేపు అయితే బాగానే ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఇంకా ఎలాగోలా కూల్ చేసేవని ఇక్కడ కేక్ కటింగ్ అయితే తీసుకొని వచ్చారనమాట. చిన్నపిల్లలు చాలా వరకు కేక్ కటింగ్స్ అప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా, ఎందుకో మరి. అంటే కొత్త వాళ్ళని చూసినందుకో, లేదంటే ఆ సౌండ్స్కో, లేదంటే ఇంకా పెద్ద పెద్ద డ్రెస్సులు వేయడం వల్లనో చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి. అందుకని చెప్పేసి మనోడికి సింపుల్గా వేశారనమాట డ్రెస్, వాడు కంఫర్టబుల్గా ఉండేలాగా. మన జున్ను వాడైతే అసలు ఆ పక్క నుంచి కదలట్లేదు. ముందు వీడియో చూడండి, పార్ట్ 1 పోస్ట్ చేశాను కదా, దాంట్లో అయితే మనోడి హడావిడి మామూలుగా ఉండదు. చూసినప్పుడు ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. ఈ విషయంలో అయితే చాలామంది రిలేట్ అవుతారు. ఇప్పుడు ఇట్లా పాపర్స్ అవి పేల్చినప్పుడు దాంట్లో ఉన్న పేపర్స్ అన్ని కేక్ మీద పడి కేక్ పాడైపోయిన రోజులు చాలా ఉన్నాయి. చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ కేక్ కాపాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అనమాట మా పెద్దమ్మ, ఇంకా అలానే మా వదిన. అంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కానీ కొన్ని పేపర్స్ అయితే పడిపోయాయి అనమాట దాని మీద. అందుకని చెప్పి ఇంకా వాటిని తీయడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాము. మా వరకు మేము చేసుకున్నాము. ఈ పార్టీ అయితే చాలా బాగా అనిపించింది. పెద్ద పెద్ద హడావిడి ఫంక్షన్స్ చేయడం కంటే ఇట్లా సింపుల్గా చేసుకోవడమే చాలా బెటర్ అని నాకు వీళ్ళ చూసిన తర్వాత అర్థమైందనమాట. ఎందుకంటే మనం జున్ను బర్త్డేని కొంచెం అందరూ రిలేటివ్స్ని పిలిచి చేసాం కదా, అప్పుడంతా హడావిడి ఉండే. సో రెడీ అవ్వాలి, వాళ్ళు వెళ్ళిపోతారేమో, వాళ్ళు ఏమనుకుంటారు అని ఫుల్ భయంగా ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మన వరకే కాబట్టి మనం ఎప్పుడన్నా కేక్ కట్ చేసుకోవచ్చు, ఎప్పుడన్నా తినొచ్చు. టైం తోటి సంబంధం లేదు కదా అసలు.
ఎవ్వరేమన్నా చేయని మన జున్నుగాని పడైతే వాడు చేసుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ బ్లాస్ట్ అయితే చేసాం కదా, సో కింద కూర్చొని చక్కగా వాడితో ఆడుకుంటున్నాడు. మన జున్నుగాని విషయంలో అయితే ఇది చాలా మెచ్చుకోవచ్చు. చాలా పిల్లలతో పోల్చుకుంటే వీడు కొంచెం బెటరే అనిపిస్తుంది అనమాట నాకు. బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ అంటే ఎక్కువగా ఏడవడము, సతాయించడం ఇట్లాంటివి అయితే చేయడు. ఇంకా ఇటు సైడ్ అయితే చోటుగాడు వచ్చాడు అనమాట. సో చోటుకు ఆ రోజు కొంచెం హెల్త్ అప్సెట్ ఉండే, కొంచెం ఈ వెదర్ చేంజ్ వల్ల ఫీవర్, కోల్డ్ అట్లా వస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి ఇంకా వాడైతే ఎక్కువసేపు ఉండలేదు, కొంచెం సేపు ఉండేసి ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడైతే మన ఉస్మాన్ గాడు కేక్ తినట్లేదని చెప్పేసి అన్నకి వదినకైతే పెడుతున్నారు. యాక్చువల్గా మేము వదిన వదిన అని పిలుచుకోము. సో ఇట్లా వీడియోలో చెప్తున్నప్పుడు చాలా కామెడీగా అనిపిస్తుంది. మన రిలేషన్స్ ఏవైనా కానీ చాలా మందికి ఇప్పుడైతే పేరుతో పిలవడమే అలవాటు కదా. సో మేము కూడా అట్లనే పేరుతో పిలుచుకుంటాం అనమాట. సో మీలో ఎవరైనా ఇలా ఉన్నారా ఉంటే కింద కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బ్లాస్ట్ చేశారు కదా, ఇక్కడ బ్లాస్ట్ అవన్నీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైమే పట్టింది. కొట్టేటప్పుడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ క్లీన్ చేయాలంటేనే కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడైతే ఇంకా అంతా క్లీన్ చేస్తున్నారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ డిన్నర్కి అయితే రెడీ చేసుకుంటున్నాము. సో పీరు అంటే మా వదిన ఒక్కతే చేసింది కాబట్టి ఓన్లీ బగారా రైస్, చికెన్ కర్రీ, రైతా ఇవన్నీ చేసింది. తను ఒక్కతే చేసింది అనమాట. ఎంత బాగుందంటే టేస్ట్, మా సైడ్ పెళ్ళిళ్ళలో ఇట్లా చేస్తారో అట్లా చేసింది. టేస్ట్ అయితే నాకు భలే నచ్చేసింది. ఫుల్గా కుమ్మేశాను అనమాట. ఇంక ఇక్కడైతే నాని అన్ని సర్దుతుంది అనమాట. మమ్మీ పెట్టిస్తుంటే అన్ని తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేస్తుంది తినడానికి. సో ఫస్ట్ అయితే ఇంకా మామ, అన్న, ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వస్తే వాళ్ళందరూ డిన్నర్ చేసిన తర్వాత మేము లాస్ట్ కూర్చొని మంచిగా చక్కగా తినేద్దాంలే కంఫర్టబుల్గా అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి పెట్టేశాము. ఇంకా వాళ్ళు తినే టైంలో మేమందరం కూడా ఇట్లా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ జున్నుగాడికి కూడా అమ్మ అయితే తినిపించేసింది. జున్నుగాడికి ఈ బగారా రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే కొంచెం సాల్టీ ఉంటుంది కదా. సో కూర కలపకపోయినా కానీ ఉట్టి తినేస్తాడు. ఇంకా ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. ఫుల్ అలసిపోయాడు కాబట్టి ఆడి ఆడి ఆకలి కూడా బాగానే వేసింది. అందుకని చెప్పి ఇక్కడ బాగానే తిన్నాడు. ఇంకా మామూలుగా అందరం కలిసినప్పుడు అయితే మా పెద్దమ్మనే వడ్డిస్తుంది అనమాట. సో అది మాకు చాలా రోజుల నుంచి అలవాటైన ఒక పద్ధతి అని చెప్పొచ్చు. అంటే మా మామ వాళ్ళు మేమందరం ఉన్నప్పుడు మా పెద్దమ్మనే వడ్డిస్తుంది. సో ఇన్ని రోజుల తర్వాత ఆ డ్యూటీ మనకు వచ్చిందనమాట. పెద్దమ్మ కొంచెం హెల్త్ బాగాలని చెప్పి ఇప్పుడు మనమే వడ్డిస్తున్నాం ఇక్కడ. ఇంకా ఫుల్గా కూర్చొని చక్కగా తింటున్నాము. ఇక్కడైతే ఫోన్ మాట్లాడుతుంది కదా అవ్వ, వీడియో కాల్ అనమాట. మా వదిన వాళ్ళ డాడీ వాళ్ళు అనమాట, అంటే మా మామ వాళ్ళు. సో వాళ్ళు జబల్పూర్లో ఉంటారు. సో కాల్ చేసినప్పుడు ఇంకా వీడియో కాల్, వాళ్ళకి రావడం కుదరలేదు ఇక్కడికి బర్త్డేకి అని చెప్పేసి ఇంకా వీడియో కాల్ చేశారనమాట. సో చాలా రోజుల తర్వాత అందరం ఇట్లా కలిసాం కాబట్టి ఇంకా అందరం కలిసి వీడియో కాల్ మాట్లాడుతూ డిన్నర్ చేస్తూ తినేసామన్నమాట. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. పెళ్ళిలో తిన్నట్టే అనిపించింది. ఇక్కడ మీరు చూస్తే నేనైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.
అట్లా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారనమాట. ఫస్ట్ అవ్వ, తర్వాత అమ్మ, తర్వాత పెద్దమ్మ, తర్వాత నేను, నాని ఇట్లా అందరం మాట్లాడాము. చాలా రోజులైంది కదా, ఇంకా మామ అయితే గుర్తుపట్టలేదు అనమాట. ఫస్ట్ నన్ను చూసి చెల్లి అనుకున్నాడు. సో తర్వాత స్పెట్స్ చూసి ఓకే ఓకే నేనని అప్పుడు గుర్తుపట్టాడు అనమాట. ఇంకా అట్లా చాలాసేపు నవ్వుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అట్లా మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు కదా. ఇంతకుముందు ఇక్కడ కూర్చుంటుండే కుర్చీలు వేస్తారు మేము రాత్రి సాయంత్రం వాకింగ్ చేస్తుంది ఇడంతా. సో ఇదేంటో మీకు అర్థం కాకపోతే ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను చూడండి. ఇది మేము లాస్ట్ 3 years ముందు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యామన్నమాట ఇప్పుడున్న ఇంటికి. సో ఈ ఇంట్లో కూడా మేము 3 years ఉన్నాము. సో మా పాత ఇల్లు అనమాట అది, అందుకని చెప్పేసి అన్ని మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నాము. ఇక్కడ సేమ్ ఇలానే కూర్చొని రాత్రి అంతా మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు బాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళము. ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఇట్లా చక్కగా కేక్ అయితే తిన్నామన్నమాట. ఇంకా ఫుల్ తినేసి వాకింగ్ చేయడానికి ఒక 5 minutes పడుతుంది అనమాట. మా వదిన వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి ఇంకా తినేసి చక్కగా నడుచుకుంటూ ఇక్కడ అందరం అయితే వచ్చేస్తున్నాము. మేము బయటకు వచ్చేసరికి ఆల్రెడీ 10:30 అట్లా అవుతుంది అనమాట. అదే నానే చూపిస్తుంది టైము 10-10:30 అవుతుంది. అప్పటికి లైట్స్ అన్నీ ఆఫ్ చేశారనమాట. ఓన్లీ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఇంకా దివాళీ కాబట్టి లైట్స్ ఉంటాయి కదా, చిన్న లైట్స్, LED బల్బ్స్ అవన్నీ పెట్టారు. ఇంకా దీపాలు అవన్నీ పెట్టారనమాట. చాలా బాగుండే, రోడ్ అంతా మంచి కలర్ఫుల్గా కనిపించింది. ఇదేంటంటే ఇక్కడికి రాగానే మాకు మా అమ్మ వాళ్ళకి అంటే మాకు చోటు వాళ్ళకి మా వదిన వాళ్ళకి ఒక్కొక్క గల్లీ డిఫరెన్స్ అనమాట. సో చోటు వాళ్ళ గల్లీ దగ్గరికి వెళ్ళినప్పుడు మన చోటుగాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పేసి జున్నుగాడు అటు సైడ్ లాగుతాడు అనమాట. ఇంకా మేమందరం అయితే ఇక్కడ అసలు గుర్తుపడతారా లేదా మన ఇంటిని అని చెప్పేసి మనం వదిలేసాము. బట్ వారైతే చూడండి అందరం అటే పోదాం. సో మొత్తానికైతే మా చిన్న పార్టీ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మీకు వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.